వేసవి కాలం ప్రారంభమైంది. ఓవైపు ఎండలు మండిపోతుండగా మరోవైపు నీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో నదులు, చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు అడుగంటిపోతోంది. దీంతో సాగునీరు కాదు కదా, తాగునీటికి కూడా తీవ్ర ఇబ్బంది తలెత్తుతోంది. ఇక మన పొరుగు రాష్ట్రం కర్ణాటక బెంగళూరులో నీటి కొరత ఎంత తీవ్రంగా ఉందో చూస్తూనే ఉన్నాం. బెంగళూరు సిటీ నీటి కొరతతో అల్లాడిపోతోంది. రోజుకు సుమారు 50 కోట్ల లీటర్ల నీటి కొరతతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వాటర్ ప్రాబ్లం కారణంగా కంపెనీలు వర్క్ ఫ్రం హోమ్ ఇచ్చాయి. అలానే నీటిని వృధా చేస్తే జరిమానా విధిస్తున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలోకి జీహెచ్ఎంసీ కూడా చేరనుంది. ఇంటి ఓనర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఆ వివరాలు చూద్దాం. ఇక హైదరాబాద్లో ముందు జాగ్రత్త చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యారు అధికారులు. జాగ్రత్త పడకపోతే హైదరాబాద్లో కూడా బెంగళూరు లాంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీటి వృధాకు అడ్డుకట్ట వేసేందుకు జీహెచ్ఎంసీ జలమండలి అధికారులు సిద్ధమయ్యారు. నగరవాసులు నీటిని చాలా పొదుపుగా వాడుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నా ప్రజల్లో పెద్దగా మార్పు కనిపించడం లేదు. చాలా కాలనీలు, అపార్ట్మెంట్లు, బస్తీల్లో రోడ్లపై చిన్నపాటి కాలువల నీళ్లు వృధాగా పారుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. దీనికి అడ్డుకట్ట వేయడం కోసం జీహెచ్ఎంసీ కఠిన చర్యలు తీసుకునేందుకు రెడీ అయింది. ఈ దిశగా ఇప్పటికే కార్యాచరణ ప్రారంభించింది. ఈ క్రమంలో ఇంటి ఓనర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైతే నీటిని వృధా చేస్తున్నారో ఆ ఇంటికి 5,000 ఫైన్ విధించనున్నారు జీహెచ్ఎంసీ అధికారులు. ఈ క్రమంలో అధికారులు, సిబ్బంది రోజు ఉదయం పూట క్షేత్ర పరిశీలనలకు వెళ్తారు. ఏదైనా కాలనీలు, బస్తీలు, అపార్ట్మెంట్ వద్ద నీరు వృధాగా పోతున్నట్లు కనిపిస్తే ఇంటి ఓనర్లకు తెలియకుండానే ఫోటోలు తీస్తారు. ఆ తర్వాత సదరు ఇంటి యజమానులకు జరిమానా విధిస్తారు. ఈ మేరకు ఇప్పటికే జీహెచ్ఎంసీ అధికారులు నగర వ్యాప్తంగా కరపత్రాలు పంపిణీ చేశారు. నీటి వృధాను అరికట్టకపోతే హైదరాబాద్ మరో బెంగళూరు కావడానికి మరెంతో సమయం పట్టదని, అందుకే కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జీహెచ్ఎంసీ జలమండలి అధికారులు చెబుతున్నారు.